కావాలి అని చెప్పి వారసుడు సుధాకర్ మద్దతుగా గట్ల చప్పట్లు వందనాలు చెప్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని యుద్ధం మొదలైంది. చాలా దగ్గర ఉంది సమయం. సమయం లేదు మిత్రమా, శరణమా, రమా. మరి సమయం లేదు ఇక్కడ. ఈ సమయం లేనప్పుడు ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ఎంపీఎఫ్ మిత్రులు చెప్పినట్టుగా నిన్ననే నా జాతి పెద్ద అనగారిన కులాలకు పెద్ద దిక్కు మా మందకృష్ణ మాదిగన్న మరి బహిరంగంగా మద్దతు చెప్పడం, అట్లనే సంపన్న వర్గాలుగా హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి జనాభాలో మెజార్టీ కులమైనటువంటి బీసీలు జాజ శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో, ఆర్ కృష్ణ నాయకత్వంలో అనేక మంది మిత్రులైన ఊరుగల్లో మీటింగ్ పెట్టడం, ఇటు బిఎల్ఎఫ్ మిత్రుడు మాజీ శాసనసభ్యుడి కొడుకు మా మధ్యకాల అశోకన్న గారు బిఎల్ఎఫ్ నుంచి మద్దతు ఇవ్వడం, మా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ మా సీనన్న వీరన్న ఆశయంతో నడుస్తున్నటువంటి నాయకుడు మా సీన మద్దతు ఇవ్వడం, రెడ్డిలోని సామాజికంగా రెడ్డి కులమైనప్పటికీ సబ్బండ వర్గాల ఏజెండా తప్ప నేను పొందబడ్డట్టు కాదని చెప్పి మా ధర్మారెడ్డి తన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అట్లా ఈ వేదికటువంటి అనేక మంది నాయకులు, యూనివర్సిటీ నాయకులు, కృష్ణానికి అనేక మంది మిత్రులు, మాతో కౌలు కళాకారులు, తమిళులు, పాత్రే మిత్రులు, ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు అనేక మందికి పేరు ధన్యవాదాలు. మీ అందరి మద్దతే ఇవాళ ఒక గొప్ప బలం. మనిషిగా పుట్టినటువంటి మనం మన చరిత్ర మనం రాసుకోకపోతే ఎవడు చరిత్ర రాసినట్టు తప్పు. మన చరిత్ర మనం రాసుకోవాలి. చరిత్ర రాసుకోవడం అంటే న్యాయం వైపు ఉంటావా, అన్యాయం వైపు ఉంటావా, ప్రశ్నించే వైపు ఉంటావా, పల్లకిని మోసేకాలు ఉంటావా, ఇది చరిత్ర తెలుసుకోవాలి. మనిషిగా పుట్టిన మనం మళ్ళీ మనిషిగా రాం. మనం అంటే ఏంటో 100 సంవత్సరాల చరిత్ర ఈ భూమి మీద రాసి పెట్టుకోవాలి. అప్పుడు ఈ మనిషి పుట్టుకకు అర్థం. మిత్రులారా, మీ ఓటేసేటప్పుడు మీ గుండె మీద చేసుకొని ఓటేయండి. ఈ ఓటు ఎవరికి వేస్తున్నాం? ఇది న్యాయం అయిపోతుందా, అన్యాయం అయిపోతుందా, డబ్బు ధనానికి అమ్ముడు అయిపోతుందా, లేదా నిజాయితీగా సబ్బండ వర్గాల గొంతైనటువంటి నా సుధాకరణ అయిపోతుందా, ఎటువైపు పోతుంది? ఓటేస్తే ఎవరికి న్యాయం జరుగుతుందో ఆలోచిస్తామని చెప్పి మనం అడుగుతా ఉన్నా. మీరందరూ చదువుకునేటువంటి వాళ్ళు, సమాజాన్ని విశ్లేషించేటువంటి వాళ్ళు, ఏది మంచి ఏది చెడు మీకు తెలుసు. 7 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి 1200 మంది బిడ్డలు చనిపోతే కేసీఆర్ వారి ఏజెంట్లు ఈ పల్లా రాజేశ్వర రెడ్డి అనేటోడు ఒక్క రోజున ఏ అమరవీరుడి కుటుంబాన్ని మొదలిచ్చినా, ఏ హక్కుల కోసం ఉన్న రోడ్డుకి మాట్లాడినా, ఇట్లాంటి వెధవలు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే కడుపుల పేగులు నోట్లకు వచ్చే విధంగా పాటలు పాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైలును ఢీకొని కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకొని బలైపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వనరులు ఎవరికి వాడు దోసుకొని పంచుకొని తింటుంటే బుద్ధిజీవులుగా మనం ఎటువైపు ఉందాం? ఆ ఆలోచనతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నేను, నాకు పార్టీ ముఖ్యం కాదు, నాకు సుధాకర్ అన్న ముఖ్యం అని చెప్పి నేను మద్దతు తెలియజేయడానికి వచ్చాను. నాకు ఇక్కడ 40 ఏళ్లుగా ఈ గడ్డ కోసం పనిచేస్తూ ఈ గడ్డ కోసం నిలబడ్డటువంటి నాయకుడు ముఖ్యం తప్ప ఎవరి చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టుకొని వారు ఏ ఛానల్ మారితే ఆ ఛానల్ చూసేటువంటి సిస్టమ్ నాకొద్దు. 100 ఇంచు వేసిందంటే 34 నియోజకవర్గాలు, దండకరణ్యం, గోదావరి, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు మొత్తం జల్లెడ బట్టి వచ్చి ప్రతి పల్లెను తిరిగాడు, ఇంకా తిరుగుతున్నాడు. ఈరోజు ఈ పరిస్థితుల్లో బాబాసాహెబ్ బిడ్డలుగా అట్టడుగు వర్గాల కులాలుగా పుట్టినటువంటి మనంగా మనకు ఆత్మగౌరవం లేదా? ఎక్కడో ఉన్నటువంటి కోదండరామ్ ఇక్కడ పోటీ చేస్తాడు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కులాల వారిగా వారి వారి ప్రతిపాదికగా పోటీ చేస్తారు. కానీ ఇంతమంది మేధావర్గంగా ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి బహుజనుడు ఒక్క మునగాడు బయటకు వెళ్ళిండు. ఆయనే డాక్టర్ చెరుకు సుధాకర్. ఆయనే డాక్టర్ చెరుకు సుధాకర్ అట్లా బయటకు వెళ్ళిండు. తెలంగాణ ఉద్యమంలో పోలీసులు 4 సార్లు ఇంటి చుట్టూ తిరిగితే భయపడి తప్పులేసుకునే రోజులు. బిడ్డ పెళ్లి ఒక రోకు, జీవితం ఒక రోకు.
తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ 12 నెలల దాకా బయటకే రాడని చెప్పి రాసిచ్చినటువంటి సందర్భాలను జైలు గోడలు బద్దలు కొడితే ఇవాళ నా మాదిరి దండోరా డబ్బేసుకొని పోయి జైలు కాడ పోయి నిల్లు పెడితే బయటకు వచ్చాడు. ఈ అన్ని చారిత్రాత్మకమైనటువంటి నిజాలు. ఈ పరిస్థితిలో సుధాకర్ అన్నకు అవుట్ రైట్ గా మొత్తం ఏడమే కాదు గెలిపించుకుంటాం దండ వేసి నగరకల్లు నడివీధుల్లో ఊరేగించేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. అలా చేయకపోతే భవిష్యత్తులో ఏ బీసీ బిడ్డో ఏ ఎస్సీ బిడ్డో స్వచ్ఛందంగా స్వతంత్రంగా ఇలా బయటకు వచ్చి రాజకీయాలు చేయడానికి మీరు పనికిరారు, మీ ఓటు మీరు వేసుకోలేకపోయారు కనుక మీరు కూడా రాజకీయాలు మాట్లాడతారా అంటారు రేపు అగ్రకులాల దొంగలు. అది రాకుండా ఉండాలంటే ఒక్క ఓటు మిస్ కాకుండా 11వ నెంబర్ ఎంత మన నెంబర్ సపోర్ట్ చేస్తారేమే 11వ నెంబరా? ఓ పట్టభద్రులారా పట్టం గడుగం సుధాకరన్నకు పట్టభద్రులారా పట్టం గడుగం సుధాకరన్నకు జీవులారా. నువ్వు కూర్చో, ఒక్క 2 నిమిషాలు కూర్చోవే, కూర్చో 2 నిమిషాలు కూర్చో వినాలి, అట్లా మాట్లాడద్దు. వెరీ గుడ్, ఇది అయిపోయినాక కూర్చో, 2 నిమిషాలు కూర్చో ప్లీజ్, కూర్చో కూర్చో పెద్ద. అయ్యో సరే నీకు ఖచ్చితంగా 10 నిమిషాలు మైక్ నేనేసి నువ్వు కూర్చో. నేను ఓ పట్టభద్రులారా పట్టం గడుగం సుధాకరన్నకు పట్టభద్రులారా పట్టం గడుగం సుధాకరన్నకు బుద్ధిజీవులారా యుద్ధం చేద్దాం ఎన్నికలలో బుద్ధిజీవులారా యుద్ధం చేద్దాం ఎన్నికలలో పట్టభద్రులారా పట్టం గడుగం సుధాకరన్నకు పట్టభద్రులారా పట్టం గడుగం సుధాకరన్నకు బుద్ధిజీవులారా యుద్ధం చేద్దాం ఎన్నికలలో బుద్ధిజీవులారా యుద్ధం తెలంగాణ ఉద్యమం ఎవరు మాట్లాడినప్పుడు మాట్లాడిన నాయకుడు కనుక పల్లారేశ్వర రెడ్డి అనేటువంటి వాళ్ళ ఓటు అడిగేటువంటి అర్హతే లేదు, ఓట్లలో నిలబడే అర్హత అంతకంటే లేదు. కేసీఆర్ కుక్కను పెడితే నక్కను పెడితే అని చెప్తే అట్లా గాలిలో వచ్చి గెలిచినోడే తప్ప ఏనాడు తెలంగాణ పిడికిలెత్తి నల్గొండలో ఎక్కడికల్లో జై తెలంగాణ నినాదం ఎత్తినటువంటి దొంగ కాదు. వాడు చదువులో కూడా బతికేటువంటి దొంగ. అట్లాంటి దొంగని ఎన్నికల్లో పోటీ చేస్తామని అందుకే చెప్పాలి ఎక్కడికైనా గడ్డగా 11వ నెంబరు మాది ప్రశ్నించే గొంతులాము 11వ నెంబరు మాది ప్రశ్నించే గొంతులాము 11వ నెంబరు మాది ప్రశ్నించే గొంతులాము 11వ నెంబరు మాది ప్రశ్నించే గొంతులాము. నువ్వు ఓడిపోతావు కొడుకో ఊరి పల్లారాజేశ్వరెడ్డి నువ్వు ఓడిపోతావు కొడుకో పల్లారాజేశ్వరెడ్డి ఓడిపోతావు కొడుకో ఊరి పల్లారాజేశ్వరెడ్డి నువ్వు ఓడిపోతావు కొడుకో పల్లారాజేశ్వరెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని ఊరూరుకు తిరిగినోడు తెలంగాణ ఉద్యమాన్ని ఊరూరుకు తిరిగినోడు ఊరూరుకు చెండ నాటి పొరుగారు వేసినోడు ఊరూరుకు చెండ నాటి పొరుగారు వేసినోడు ఆ దిమ్మె కట్టినోడు అన ధర్న చేసినోడు ఆ దిమ్మె కట్టినోడు ఆ ధర్న చేసినోడు జైలు గడిపినోడు జైలు అనుభవించే జైలు గడిపినోడు జైలు అనుభవించే పోలీసులు కేసు పెడితే పొరుదారిలో నడిసినోడు పోలీసులు కేసు పెడితే పొరుదారిలో నడిసినోడు వెనుకడుగు వేయనోడు మరి నిన్ను చూపనోడు
రాజేశ్వర రెడ్డి నీ ఒళ్ళు పలుకుతాది ఒరి పల్ల రెడ్డి నీ ఒళ్ళు పలుకుతాది ఒరి పల్ల రాజేశ్వర రెడ్డి నీ ఒళ్ళు పలుకుతాది నువ్వు కూలిపోతావు కొడుకో ఒరి పల్ల రాజేశ్వర రెడ్డి నువ్వు కూలిపోతావు కొడుకో పల్ల రాజేశ్వర రెడ్డి కూలిపోతావు కొడుకో ఒరి పల్ల రాజేశ్వర రెడ్డి నువ్వు కూలిపోతావు కొడుకో పల్ల రాజేశ్వర రెడ్డి నిన్నప్పుడు గెలిపిస్తే నిన్నప్పుడు గెలిపిస్తే ఏనాడైనా నీవు పల్లెత్తు మాట చెప్పలే ఏనాడైనా నీవు పల్లెత్తు మాట చెప్పలే మా బాధ చెప్పినావా మా బతుకు చెప్పినావా 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 నువ్వు నీ కొత్త కొడుకో మా పల్ల రాజేశ్వర రెడ్డి నువ్వు నీ కొత్త కొడుకో మా పల్ల రాజేశ్వర రెడ్డి నువ్వు నీ కొత్త కొడుకో పల్ల రాజేశ్వర రెడ్డి నువ్వు నీ కొత్త కొడుకో పల్ల రాజేశ్వర రెడ్డి అట్లా దొంగలు లుచ్చాలు నపకులు ఖర్చు అందించే కాడ వాటర్ పనులు మోసే కాడ మసీజాలు మోసే కాడ పాకోనీలు నాటుకోడి కూరలు వండిపే కాడ పనికొస్తారు తప్ప పల్ల రాజేశ్వర రెడ్డి అనేటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించే కాడ కాదు కదా మాట్లాడే కాడ కూడా పనికిరాడు ఏ రోజు కూడా అక్కడ ప్రయత్నాలు జరగలే ఈ 6 సంవత్సరాలు మరి రేపు జరుగుతున్నటువంటి ఆశ కూడా లేదు మరి ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పాటు ఈ సమాజంలో ఫేస్బుక్ లైవ్ లో యూట్యూబ్ లో ఛానల్ చూస్తున్నటువంటి నా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క అవకాశం వచ్చింది ఎవరో ఏ రెడ్డో ఏ వెలమో ఏ దొరడో వచ్చి డాక్టర్ చంద్రశేఖర్ నువ్వు నిలబడు అని చెప్పండి నిలబడ్డాడు కాదు ఈ గడ్డ మీద పుట్టినం సావా పక్క యుద్ధం మీద ఎవరు తరచు బతికేది లేదు అట్లా మొదలైనటువంటి ఉద్యమం అక్కడే ఉంటే ఉండని పోతే పోని ఏం జరిగినా మంచిదే గాని మెజార్టీ బిడ్డలుగా బతుకుతాం మనం ఈ గడ్డ మీద పోటీ చేసేటువంటి అర్హత లేదా మనకు ఏదో తక్కువ మనం త్యాగానికి తక్కువనా గాయాలకు తక్కువనా దేనికి మనం తక్కువ అనేటువంటి నేపథ్యంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరో రిమోట్ ఆఫ్ చేస్తే ఆగిపోయేటువంటి నాయకుడు కాదు సెన్సార్ కట్ మీద మాట్లాడుకోని చెప్పండి మాట్లాడేటోడు కాదు పేపర్ మీద 4 అక్షరాలు రాసి చెప్పండి చెప్పేటోడు ఎంతకంటే కాదు స్వతంత్రమైన నాయకుడు ఆనాడు మొఘల్ రాజులకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద కోరుకున్న కోటపై బహుజన జెండాను నాటిన నా సర్వాయి పాపన్న వారసుడు కనుక ఇంతమంది రెడ్ల కోటాలో ఇంతమంది వెలవల కోటాలో ఇంతమంది అగ్రకులాల దోపిడి దొంగల కోటాలో ఒక బీసీ బిడ్డ బహుజన వారసత్వాన్ని భుజాచుకొని ఆడపైన ఏమన్నా గాని ఎంతమంది అగ్రకుల భావజనంతో ఉన్న రెడ్లు రాని పేద వర్గాల రెడ్లు నాతో ఉంటారు ఎంతమంది దోస్తునే దొంగలు పోయాక ప్రజల కోసం మాట్లాడే ఉద్యమకారులు నాతో ఉంటారని చెప్పి ఒక ధైర్యంతో మన ముందరు చేసినటువంటి మా డాక్టర్ చెరుకు సుధాకర్లకు మీ మద్దతు ఇచ్చి మీరు ఓటేసేటప్పుడు ఏ దొంగ మీద వచ్చి చూడరు 4 గోడల మధ్య పరద చాటులపై మీరు ఓటేసేటువంటి స్వేచ్ఛను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు ఎలక్షన్ పల్ల రాజేశ్వర రెడ్డి గారు లేదా వాళ్ళ మనసులు ఇంకా ఇతర పార్టీల వాళ్ళు వీడు అని చెప్పి అనేక మంది వస్తా ఉంటారు ఎవరైనా రాని మొన్న ఫోన్ చేశాను అన్నా మేము ఓటేస్తున్నాం కానీ టీఆర్ఎస్ డబ్బులు ఇస్తా అంటున్నారు అన్నా ఎట్లా అని అన్నాడు నీ దండం పెడతాను ఆయన పైసలు ఇస్తా అంటే ఎందుకు తీసుకో కానీ నీ గుండె మీద మాత్రం ఒక చెయ్యి వేసుకుని నీ మనస్సాక్షి చెప్పు నేను చెరుకు ఓటేస్తా అని చెప్పి మనస్సాక్షి చెప్పు అని చెప్పి నేను చెప్పినట్టు వాడు ఇంటికి వచ్చి పైసలు ఇస్తా అంటే ఎందుకు వద్దంటావు కానీ పుట్టుకురా ఇస్తా అని చెప్పి ప్రమాణం చేసిన వాడి మీద చేయి ప్రమాణంగా నీ మీద చేసుకోకని చెప్పిన నేను పైసలు తీసుకోవడం నీతో నీ మీద ఎత్తాను బాగలేదు అట్లాంటి సందర్భాలు కూడా ఇలా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా టైంపాస్ రాజకీయాలు వద్దు టైంపాస్ ఉద్యమాలు వద్దు 40, 50, 40 ఏళ్ళు దాటుతున్నాయి ఎప్పుడు ఎమ్మెల్యేలు అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు దళిత నాయకులు బీసీ నాయకులు మేము బీసీల కోసం పోరాడుతున్నాం మేము ఎస్సీల కోసం పడుతున్నాం ఇప్పుడు మంత్రులు అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ గుట్టం తండ్రి చచ్చిపోయి 18 ఏళ్ళు జైలు జీవితం గడిపెట్టిన జగన్మోహన్ రెడ్డి భార్యను పక్కన పెట్టి 6 నెలలు దండయాత్ర ఆంధ్ర మొత్తం దండయాత్ర ముఖ్యమంత్రి అయ్యేదాకా పెండ్ల ముఖం చూడొద్దు ఇల్లు ముఖం చూడొద్దు బయటికి వెళ్ళినట్టు ఒక యాత్ర చేస్తే ఇలా ఆంధ్రకు సీఎం అయిపోతున్నాడు సీఎం సీట్ వేసుకోండి ఇలా తండ్రి ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయితే వాడిని చెప్పించుకుంటూ ఏం జరిగిందో మొత్తానికి
నేను ముసలినైనా ఇప్పుడు ఇంకా 2 సార్లు నేనే ఉంటా అని చెప్పి చెప్పకనే అంటే వీడు 2 సార్లు అయితే మళ్ళీ వాడు 2 సార్లు కావాలి, వాడి కొడుకు నటోడు వాడు 2 సార్లు కావాలి అంటే వీళ్ళ హక్కు అనేది వీళ్ళ చట్టం ఆయన రాసిచ్చిండ పట్ట. ఈ తెలంగాణ వీళ్ళు అమ్మ తాగి వీళ్ళు తాత తాగి నేను అడుగుతున్నా. ఇంతమంది ఉన్నా మనం బిడ్డం డబ్బులు లేకపోవచ్చు, నినాదం ఉంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఏదో పైసలు గెలవలే నినాదాలు గెలిచినాయి, ఏదో డబ్బులు గెలవలే నినాదమే గెలిచింది. దుబ్బాకలో పైసలు గెలిచిన గెలవలే, నినాదం గెలిచింది. 4 సార్లు నిలబడి ఓడిపోయిన నినాదం ప్రభుత్వ వ్యతిరేక విధానం మాట్లాడే తీరు గెలిచింది తప్ప జెండా మీద ప్రేమ చూసో పైసలు చూసో ఓటే దుబ్బాక బిడ్డలు. మున్సిపాలిటీ కన్నా కూడా గదే జరిగింది మిత్రులారా. ఇలా నేను పనిచేస్తున్న కాంగ్రెస్ లో అనేక మంది ఎవరు కానీ మీరు ఒప్పుకుంటారు కాంగ్రెస్ లో వాళ్ళే పడి కొట్టుకుంటారు, వాళ్ళే కాబట్టి గుర్తుకుంటూ ఉంటారు. అవి అట్లా కుట్రలో ఉన్న అవసరాల వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవాళ స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఎలాంటి ఎవరి కంట్రోల్ లేకుండా వెళ్తున్నటువంటి నాయకుడు కనుక మన గెలిపించుకుంటే భవిష్యత్తులో రాజకీయాలు చేయొచ్చు, బీసీ చేయొచ్చు, ఎస్సీలు చేయొచ్చు అనే దానికి ప్రూఫ్ ఆధారమే డాక్టర్ సుధాకర్ రెడ్డి గెలుపు. రోడ్ ఎక్కి మనం కూడా మాట్లాడవచ్చు అని చెప్పడమే సుధాకర్ రెడ్డి గెలుపు. అది అర్థం చేసుకోవాలని చెప్పి నేను మిత్రులు విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో 7 ఏళ్లు గడిచినా ఏడుపే మిగిలింది తెలంగాణ బిడ్డల నిరుద్యోగులకు ఏడుపే మిగిలింది. మంచి కొట్టండి, నిద్రపోతున్నందుకు భూపాల బిడ్డలు, ప్రకార బిడ్డలు, నర్సపేట బిడ్డలు, ఓరుగల్లు బిడ్డలు, ఖమ్మంగట్టు బిడ్డలు, నల్లగొండ బిడ్డలు రేపు ఇదే జరగబోతుందని చెప్తున్నారు. అన్నా మేము చెప్తుండ్రు. తెలంగాణలో ఈ దొరల పాలన ఎంతకాలం ఉంటుందని చెప్తుండ్రు. ఒక కాలం మొదలైంది. నల్లగొండ ఒక దెబ్బ మోగిస్తే సబ్బండ కులాల యొక్క ముందుగా శాసన మండలిలో బండ్ల గుర్తి అధ్యక్షాలు మాట్లాడితే ఎవరెవరు మొదలు ఎక్కడ ఉండాలో గుర్తుపెట్టాల్సినటువంటి సందర్భాల్లో ఇలా గెలిపించుకోవాలన్నది కేవలం ఎవరికో తందానంటే తందాన్ని కొట్టడం కోసం కాదు. మా హక్కులు, మా ఆత్మగౌరవం, మా పోరాటాలు, మా త్యాగాలు ఈ గడ్డ మీద ఉన్నాయి. మేము కష్టపడ్డాం, పనిచేసినాం, కానీ ఫలితం అనుభవించే కానీ ఎవరో అనుభవిస్తుండ్రు. ఇవాళ అట్లాంటి పరిస్థితులు లేవు. పరిష్కరించే గొంతులు అంటున్నారు, ప్రశ్నించే గొంతులు అంటున్నారు. మరి ఎవరింట ప్రశ్నించేటోళ్ళు, ఎవరు ప్రశ్నించే గొంతులు? ఇదే నగరకల్లు గడ్డ మీద 2007 వేలాది మందితో తెలంగాణ ధూమ్ధాం పెట్టి నెల రోజుల పాటు ఊరు ఊరు తిరిగి గోసిగట్టి గొంగేసి ఆడి ఆ సభ విజయవంతం చేయడంలో సుధాకరంగా ప్రముఖమైన పాత్ర పోషించి ఆ రోజు గద్దరన్నతో పాటు అనేక మంది కవులు కళాకారులను ఈ నగరకల్లు గడ్డ పిలిపించాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం, పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. నిజంగా సుధాకరన్నకు సొంతంగా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ఎవరినో మోసం చేసి సంపాదించేటువంటి పరిస్థితి కాదు. గవర్నమెంట్ కొనవచ్చిన డాక్టర్
ఉద్యోగం వచ్చినా నాకు ఈ ఉద్యోగం 9 గంటలకు పోయి 5 గంటలకు ఇంటికి వచ్చే ఉద్యోగం నాకు వద్దు, ఉద్యమాలే నా ముద్దు అని చెప్పి ప్రజల కోసం నిలబడినటువంటి ప్రజలు డాక్టర్. అట్లా తన వృత్తిని నమ్ముకొని ఇవాళ ఉద్యమానికి ఎవరు ఆ తలుపు కట్టి పోయినా కడుపు నిండా బువ్వ, వాళ్ళ బస్సులు ఛార్జీలు కష్టాలు కన్నీళ్లు మాట్లాడి ఈ రోజు కాదు, ఇది 30-35 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్ప ఈ ఒక్కరోజు విషయం కాదు. అట్లాంటి ఉద్యమకారుల్ని ఇక నకరికల్లు బిడ్డలుగా మీరందరూ కూడా ఆదరించి గుండెలు కత్తుకొని అన్నను భుజాలు ఎత్తుకుంటే భవిష్యత్ తరాల కోసం పనిచేస్తారు. మీరు Subscribe us and press the bell icon for more interesting updates.